వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూతలపట్టు నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి చల్లా జయచంద్ర తెలిపారు. శనివారం నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశం కాణిపాకంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా కో కన్వీనర్ ఆర్ చంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి చల్లా జయచంద్ర ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షులుగా లక్ష్మీపతి, వర్కింగ్ ప్రెసిడెంట్గా జె సురేంద్ర, గౌరవ అధ్యక్షులుగా మంజునాథ్, ఉపాధ్యక్షులుగా చిరంజీవి, జ్యోతినాథ్, బాల, ప్రధాన కార్యదర్శిగా శంకరన్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రామ్కుమార్, జాయింట్ సెక్రటరీలుగా ప్రతాప్ రెడ్డి, ఎస్ నాగరాజు, కోశాధికారిగా కె బాలాజీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ పూతలపట్టు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం ఈరోజు కాణిపాకంలో జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా జరిగింది. ఎన్నికల అధికారిగా నేను జయచంద్ర, రాష్ట్ర నాయకులు జయరాజ్, జిల్లా నాయకులు కేశవులు, ప్రకాష్, బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. అధ్యక్షులుగా లక్ష్మీపతి, టీవీ9 పూతలపట్టు, వర్కింగ్ ప్రెసిడెంట్గా సురేంద్ర, హానరబుల్ ప్రెసిడెంట్గా మంజునాథ్ ఆంధ్రజ్యోతి, వైస్ ప్రెసిడెంట్గా చిరంజీవి, సూర్య, బాల మనం, జ్యోతినాథ్ ఆంధ్రప్రభ, జనరల్ సెక్రటరీగా శంకర్ ప్రజాశక్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రామ్కుమార్, జాయింట్ సెక్రటరీగా ప్రతాప్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా నాగరాజు, ట్రెజరర్గా బాలాజీ ఎన్ఎస్టీవీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికలు సజావుగా సక్రమంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫెడరేషన్ ఈరోజు కొత్తగా మన పూతలపట్టు కాన్స్టిట్యూషన్ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నుకోబడిన సందర్భానికి విచ్చేసినటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు మరియు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి ఇక్కడికి విచ్చేసినటువంటి మా తోటి పత్రికా విలేకరులందరికీ కూడా ఈ నూతన కమిటీ నందు ఎన్నుకొనేసి మన వంతు సహాయ సహకారాలు అందించి ఖచ్చితంగా ఈ యొక్క ఫెడరేషన్ ప్రెస్ వాళ్ళ కమిటీ యూనియన్కు మా వంతు సహాయ సహకారం అందించి ఎల్లవేళ నిత్యము ఎన్నుదన్నుగా ఉండి ఖచ్చితంగా కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ ప్రతి ఒక్కదానికి ఉండి వెనకాడకుండా ప్రతి ఒక్కదాన్ని ముందుకు తీసుకుపోయే తమ వంతు కృషి చేస్తామనేసి ఈ రాష్ట్ర స్థాయిలో కూడా కానీ జిల్లా స్థాయిలో నాయకులు వాళ్ళ యొక్క మాటలను తప్పిదాలను లేకుండా వాళ్ళ యొక్క మాటలను సలహాలను సూచనలు తీసుకొనేసి వాళ్ళ అడుగుజాడలో వాళ్ళు వెన్నంటూ ఉండి ఈ యొక్క ఫెడరేషన్ దీనికి మేము మా వంతు సహాయ అందించి నియోజకవర్గమే కాదు, జిల్లా స్థాయి కాదు, నా రాష్ట్ర స్థాయిలో కూడా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు మేము కృషి చేస్తూ తమ వంతు నిత్యము శ్రమించి కష్టపడి ఎల్లవేళ ప్రజల్లో కానీ మన యూనియన్ తరఫున కానీ పోరాడి చేయగలుగుతామనేసి ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాం. జై ఫెడరేషన్. మన జర్నలిస్టుల యొక్క సంక్షేమమే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క లక్ష్యం. ఇందుకోసం రోడ్డు మీద పోరాడేదానికైనా వ్యక్తిగతంగా వచ్చి మేము హాజరయ్యేదానికన్నా కూడా సంఘం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, గతంలో కూడా ఇంతే మాటలు చెప్పినారు, గతంలో కూడా చాలా సంఘాలు వచ్చినాయి మా దగ్గర, సభ్యత్వం చేయించుకొని పోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదన్నటువంటి భావన మీకు అందరూ కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వం బలంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో
ఈరోజు మనం ఒక నూతన ఒరవడిని సృష్టించేదాని కోసం మన ముందున్న యూనియన్లో నుంచి బయటకు వచ్చినాము. అసలు మనం అనుకునే స్థాయి కన్నా కూడా ఎక్కువగా మంచి స్పందన వస్తూ ఉంది. మనం అందరూ కూడా కలిసి యూనియన్ పటిష్టం చేసుకొని ఐకమత్యంతో పనిచేయాలని చెప్పి యూనియన్ ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మన రాష్ట్ర నాయకులు జయరాజ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ దాదాపు 25 సంవత్సరాల కాలం పాటు యూనియన్గా కొనసాగుతుంది. ఆల్ ఇండియా లెవెల్లో ఇండియన్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి అనుబంధంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏర్పడింది. జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ మన యూనియన్ ఇప్పటికీ బలోపేతంగా ఉంది. భారత ప్రభుత్వం చేత అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి యూనియన్. యూనియన్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో ఏ సంఘం కూడా జర్నలిస్టుల సంక్షేమం పట్ల అంకిత భావంతో పనిచేయలేదనేటువంటి ఒక నిర్ణయానికి జర్నలిస్టులందరూ వచ్చిన తర్వాత ఐక్యంగా ఉండి జర్నలిస్టులకు అవసరమైనటువంటి సంక్షేమం, భద్రత, అదేవిధంగా వృత్తిలో నైపుణ్యత పెంపొందించాలనేటువంటి ఒక 3 లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తూ ఉంది. మన చుట్టూనే ఇప్పటికీ మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని నిజంగా కూడా జర్నలిస్ట్ తెలియకపోవడం అనేది శోచనీయమైనటువంటి అంశం. కామ్రేడ్స్, మనం అంతా కూడా రోడ్లపైన తిరిగేవాళ్ళం, నిత్యం సమస్యలతో పోరాడేవాళ్ళం, సమస్యల మీద వార్త రాసేవాళ్ళం, ప్రజలకి తద్వారా మంచి జరగాలని ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు మనం ముందుకు దాటుకొని పోయేటువంటి పరిస్థితి. అందులో భాగంగా జర్నలిస్టులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ అవసరమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్